Hi everyone. Three pipes A, B and C can fill a tank in 6 hours. After working together for 2 hours, C is closed and AB fill the tank in 8 hours. The time in hours which the tank can be filled by pipe C alone is. సో ఇక్కడ ఏంటంటే ఏబిసి అనే 3 ట్యాప్లు ఒక ట్యాంక్ని 6 అవర్స్లో నింపగలం. సో ఇది 2 అవర్స్ పాటు 3 కలిసి పనిచేసాయి. అంటే 6 అవర్స్లో 2 అవర్స్ పాటు పనిచేసాయి అంటే 1/3 టైం పనిచేసాయి, అంటే 1/3 పార్ట్ నిండిందనమాట. సో రిమైనింగ్ 2/3 పార్ట్ ఏంటైంది, సి క్లోజ్ చేసిస్తే మిగతా ఏబీలు 2 కలిపి మిగతా పార్ట్ని 8 అవర్స్లో కంప్లీట్ చేసాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సి ఒకటి మొత్తం ఎంటైర్ ట్యాంక్ని ఎన్ని గంటలు నింపగలవు, అది క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం మామూలుగా. ఇప్పుడు ట్యాంక్ ఇనిషియల్గా 6 అవర్స్కి 2 అవర్స్ పనిచేసాయి 3 కలిసి, అంటే 1/3 పార్ట్ నిండింది. ఇంకా రిమైనింగ్ పార్ట్ 2/3 పార్ట్ ఏబీలకి ఎంత టైం పట్టింది మనకి చెప్పాడు, 8 అవర్స్ చెప్పాడు అన్నమాట. సో 2/3 పార్ట్కి 8 అవర్స్ అయితే ఫుల్గా నింపడానికి ఎంత పడుతుంది, 12 అవర్స్ పడుతుంది. 3/2 × 8, ఓకే, 2 4 4 3 12 అవర్స్ పడుతుంది. ఇది ఏంటి, ఏ ప్లస్ బిది. ఏ ప్లస్ బి ప్లస్ సి అయితే ఎంత వస్తున్నాడు, 6 అవర్స్లో నింపగలదు అని చెప్తున్నాడు. సో సి ఒకటి అంటే ఎంత అవుతుంది అప్పుడు, 1/6 మైనస్ 1/12 ఈజ్ ఈక్వల్ 1/12 ఇన్ 1 అవర్. ఓకే, సో 1 అవర్లో 1/12 కాబట్టి ఎంటైర్ అయితే 12 అవర్స్ పడుతుంది సి ఒకటి. సో ఆన్సర్ ఈస్ 12 అవర్స్ పడుతుంది సికి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇటువంటి లెక్కలకి మనకి ఈక్వేషన్స్ కాకుండా 75% మొత్తం ప్రాబ్లం అంతా మన మైండ్లోనే చేసుకోవాలి. మనకి ఇంకెక్కడే మనం క్యాచ్ చేయలేకపోతున్నాం అని డౌట్ ఉండేటప్పుడు మాత్రం పెన్ రఫ్ నోట్ మీద పట్టాలి. అప్పుడు మనం బాగా టైం సేవ్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.